మీలో ఐకమత్యం లేకనో లేకపోతే ఆర్థిక ఇబ్బందులతోనో జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. పోలీసులు తప్పుడు కేసులు పెడతారనో భయపడితే జీవితాంతం మన బానిసలాగానే బతకాల. భారతదేశంలో బానిస బతుకు బతికేదానికన్నా చెప్తాను కదిరి ప్రాంతంలోనో ఎక్కడన్నా బ్యాక్వర్డ్ ఏరియాలలో వలసపోతున్నారు. కేరళకు, బెంగళూరుకు, మద్రాసు. ఇక్కడ నుండి మన ఆస్తులు అమ్ముకొని బెంగళూరు, మద్రాసు, హైదరాబాద్ ఇంకోసారి పోయి బతుకుతే మంచిది. రాయలసీమ బిడ్డలంటే పౌరుషంతో ఉంటారంటారు. ఆ పౌరుషము తారకత్రంలో ఉండేటువంటి వైఎస్ఆర్సీపీ చాలా మంది అధికారులు మండల హెడ్క్వార్టర్లో చేయమని చెప్తారు. నేను ఇప్పుడు నుండి ఎక్కడ ప్రోగ్రాం పెడితే అక్కడే చేస్తాను. అది ఎన్ని కేసులన్నా కావచ్చు, పర్మిషన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎవరో కొంతమంది చెప్తా అంటే మేము రాళ్ళదాడి చేస్తాము, ఇంకోటి చేస్తాము. అయ్యా నా 19 ఏళ్లలోనే నేను జైలు చూసినా. ఎన్నో కేసులు ఉన్నాయి. నా జీవితంలో సగం 60 ఏళ్ళు ఉంటే 20 ఏళ్ళు నేను ప్రతి సంవత్సరం 3 నెలలు 2 నెలలు లోపల ఉందనే ఈ 10 సంవత్సరాలు తప్ప. అతను చెప్తాడు కేసులు పెట్టించా, పోలీసు వాళ్ళతో తెప్పించాలి. అయ్యా ఈ రోజు అతను ఏం చెప్తా అన్నాడో, ఈ రోజు మనం గుడుతున్నాం తింటే పోలీసు వాళ్ళతో చెప్పేవానికి బూట్లతో కొట్టుకుంటూ వస్తారు మన ప్రభుత్వం వస్తే. ఆయనే చూసుకుంటారులే, మన ఇంట్లో మనం ఉందాం అనేది కాదు. పెద్దాడన్న కూడా ఈ కాన్ఫరెన్స్ లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ తోడుంటేనే విప్లవం అనేది వస్తుంది. ఆ విప్లవం రానంత వరకు మనం బానిసలుగానే బతకాల. నాకు భయమైదాన్ని దారిపెట్టుకు వచ్చినప్పటి నుండి నేను దినదినానికి దిగజారుతున్నానా, లేకపోతే మీ అందరి అందరితో కూడా నేను పౌరుషంగా ఉండానా అని ఇది నాకే తెలియడం లే. ఇప్పుడు ఈ రోజు నాకు వస్తుంది, రేపు మీకు వస్తుంది, మొన్నాడు వస్తుంది. కేసులు అనేది మామూలే. రాజకీయాల్లో వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా కేసులు అనేది ఉంటానే ఉంటాయి. కేసులు భయపడా లేకపోతే మనల్ని తెలంగాణ వచ్చి పోలీసు వాళ్ళు విధిపోతారు. విధకపోతే మనకు ఎవరు తోడు ఉంటారని. ఎవరు తోడు ఉండి లేకపోని ఈడ నేను ఒకనున్నా అని నేను రాలేకపోతే మళ్ళా 2 రోజులకైనా మీ ఇంటి దగ్గరకు వస్తాను. మీకోసం నేను పనిచేస్తాను. నేను ఈ కాన్ఫరెన్స్ ఇన్ఛార్జ్ వచ్చినప్పటి నుండి పదే చెప్తాను. దాదాపు నేను చెప్పిన దానికి నేను కట్టుబడి ఉంటాను. అయ్యా మనం ఏమన్నా పెళ్లిళ్ళకు పోతున్నాం, ఏమన్నా రాజకీయాలు చేస్తున్నా, రాజకీయాలు ఉండాలో ఆ పరిస్థితి మన కదా వద్దు. నేను మనసులో చెప్పిన నేనంటే మీకు నచ్చకపోతే మీ ఇంటి దగ్గర ఉండండి, కానీ తెలుగుదేశం పార్టీలో తాడిపుత్రులు చేరాకని నేను చెప్పిన. అంత నీచమైన బతుకు బతికేదానికన్నా ఎవరింట్లో పాలే పని చేసేది మేలు. పక్కింటాయో నీళ్లు వచ్చేనే కొట్లాడతారు. ఈ విధవులు అక్కడో అమ్మను బాధలు తిరుగుతాంటే పడుతుంటారు. ఆ బతుకైతే మీకు ఉండకుండానే నేను కోరుకుంటాను. అది అధికారులకైనా వర్తించవచ్చు, తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు వర్తించవచ్చు. నేను ఎవరికి భయపడే ఆలోచన లేదు. నా ఇల్లు ఇంకా 20 కేసులు పెట్టినా, ఇప్పుడు 20 18 ఉన్నాయి, ఇంకా 20 కేసులు ఉన్నా. ఆ విధాల మాత్రం నేను భయపడను. దొంగతనాలు చేసి నా ఇంకా కేసులు పెట్టారంట. ఇప్పుడు చిల్లర దొంగతనాలంతా సీఎంలు డిఎస్పీలు కొడతాంటే మమ్మల్ని ఎందుకు కొడతాం సార్, మేము కూర్చుకోండి గడ్డే లేకపోతే పిట్టాకి కొట్టాము. సంజీవ్ నగర్ లో ఉంటారు, వాడు ఎన్ఓసీలు సంతకాలు వాళ్ళ దగ్గర లెక్కుందని మీరు ఎవరు కూడా కొట్టరు, తిట్టరు. మేము చిన్నదో
ఏం జరుగుతుందో దాన్ని తిరిగి చెల్లించే బాధ్యత కూడా మీకుంది. మీరు చెల్లించకపోతే నష్టం జరిగి అన్ని జరిగి రేపు పొద్దున్న ఆవిష్కారానికి వచ్చినా కూడా ఆ కుటుంబాలు అన్యాయం చేస్తున్నాయి. అలాంటివి మళ్ళా ఇప్పుడు కోర్టులోకి వచ్చి తప్పు సాక్ష్యం చెప్తారు అని చిన్న చిన్న చిల్లరలో చెప్తాను. నేను చెప్పేది కాదు. నేను చెప్తా అంటే ఏమనుకోవచ్చు, నాకు సరిపోదో ప్రతిపక్షంలో ఉన్నాను అందువల్ల చెప్తాను. అందులో కూడా వాళ్ళు కూడా పెట్టే కోరుకున్నాను. నేను వచ్చినప్పటి నుండి కోరుకుంటాను. నాకు రాజకీయ శత్రువైనా మిత్రువైనా అంతా కూడా మీరే. ఈ మధ్య కోరుకున్నారు. నేను ఇప్పటికైనా ఒప్పుకున్నా. అటు ఇటు కానవి కాదు. ఈ మధ్య ఇద్దరి కోసం మొదటి వచ్చింది లేక కోరుకున్నారు శభాషని. అంటే ఎప్పుడైనా కానీ శత్రువు కానీ మిత్రువు కానీ అదే కోరుకోవాలి. గ్రామం రాష్ట్రంలో కానీ కాన్షియస్ లో కానీ సరైన కోరుకున్నప్పుడే వాళ్ళు మగవాడు మనగాడు కూడా దెబ్బతలుతుంది అనుకోవచ్చు. మన మోటార్ సైకిల్ పోతే కింద పడినా కూడా దెబ్బతలుతాయి. మన పొలంకానికి పోయినప్పుడు మొక్కలో మానం పెట్టే పురుగు పుట్ట పెట్టే కూడా మనకు ప్రాణాలు అందరూ తెలివైన వాళ్ళే. అతి తెలివి వస్తుందని చెప్పేది ఈ దరిద్రం ఏంటికని మనం ముట్టుకోవాలా. ఈ కాన్షియన్స్ లో ఉన్నదానికి ఈ కాన్షియన్స్ లో మనం తిరుగుతున్న దానికి ఎక్కడ ఈ దరిద్రం మనకే వచ్చి పడింది. పోరాటం తప్పదని పోరాడే నైజం మనలో ఉంటే ఎంత తోడు కూడా మన జోలికి వచ్చే పరిస్థితి కూడా ఉండదు. మన దిక్కు చూడాలంటే ఉణుకు రావాలా, ఉణుకు రావాలా. నాకేంటికి అనుకునే బదులు అందరూ కలిసికట్టుగా పోరాటం ఉంటే ఉంటుంది, పోతే పోతుంది. నాకు దేవుడు అంత ఇంత ఇచ్చినాడు. దాంట్లో నాకు చేతనడానికి నేను సాయం చేస్తాను. మీరు ఎవరు కూడా ఎంత చేయాల్సిన అవసరం లేదు, ఇంకోటి లేదు. ఎప్పుడు ప్రోగ్రాం చెప్పినా కూడా పోలీసు వాళ్ళు అడ్డం చెప్తారనో ఇంకోటి చెప్తారనో నిరుత్సాహం పడకండి. ప్రతి ఒక్కరూ